ఎగ్జామ్స్ అయిపోయాక ఏం చేస్తావు? ఏముంది, జాబ్ చేస్తాను. ఎంఎస్ చేయవా? మా నాన్న నన్ను ఎక్కడి దాకా చదివించడానికి నాన్న కష్టాలు పడ్డాడు. నేను పీజీ చేయడానికి యూఎస్ వెళ్తున్నాను తెలుసా? ఓ, ఆల్ ద బెస్ట్. అదేంట్రా, నేను వెళ్ళిపోతున్నా అని బాధ ఉండదా నీకు? బాధ ఎందుకు, చదువుకోవడానికే కదా వెళ్తున్నావు. మేబీ అక్కడ నాకు ఎవరైనా నచ్చి వాళ్ళతో సెటిల్ అయిపోతే? అయిపో. ఏంట్రా నేనేం చెప్పినా ఓకే అంటున్నావు? మరి లేకపోతే జరుగుతుందో జరగదో తెలియని దానికోసం ఏడుస్తూ ఉండాలా? ప్రేమించినప్పుడు సరదాగానే ఉంటుంది, కానీ కలిసి బ్రతకాలంటేనే సరదా తీరిపోతుంది. నువ్వు పీజీ చేయాలి, నాకు జాబ్ రావాలి, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి. ఈ ప్రాసెస్లో ఏమైనా జరగచ్చు. అయితే నన్ను వదిలి వేరే అమ్మాయిని చూసుకుంటావా? మీ అబ్బాయిలందరూ మోసగాలేరా? హలో, అంత లేదు. మా ఊర్లో మోహిత్ అంటే ఎవడో తెలియదు అంటారు తెలుసా? అదేంటి మరేమని పిలుస్తారు? అరే మంచోడా, ఇట్రా ఇట్రా ఇట్రా. అరే అమ్మా, ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? ఇట్రా అమ్మా, ఇట్రా అని. మీరు మమ్మల్ని మోసగాలు అంటారు, కానీ కరెక్ట్ టైంలో ప్లేట్ తిప్పేసేది మీ అమ్మాయిలేనే. సగం సగం బట్టలు వేసుకుంటే తప్పని మీరే అంటారు, మళ్ళీ ఇట్స్ మై రైట్ తప్పు ఏంటని అంటారు. కానీ మీరు ఏ బట్టలు వేసుకున్నా మేము చూస్తాం. అది మా పెద్ద మనసు. తాగొద్దని మీరే అంటారు, కానీ నడి రోడ్డు మీద వదిలేసి తాగుబోతులయ్యేలా చేస్తారు. అయితే నన్ను వదిలి ఏ ముసల్దానా చేసుకో, నీ బ్రెయిన్ అక్కడే ఆగిపోయింది. అప్పటికి ఇప్పటికీ మడిగుడ్డకి తడిగుడ్డకి ఉన్నంత తేడా ఉంది. పోరా. అరే అది యూఎస్ వెళ్ళిపోతుంది, మిస్ అవుతానన్న ఫీలింగ్ కూడా లేదు నీకు? మేము మిస్ అవుతాం, కానీ ఈలోపే మీరు వేరే వాళ్ళకి మిస్సెస్ అయిపోతారు. అందుకే మాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువ. కరెక్ట్గా చెప్పారా మోహిత్? హాయ్. కౌముది, అర్జున్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, లేకపోతే పాడైపోతాం. పదా. పాడైపోతారా?